కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆప్ నేతలు బీజేపీలో చేరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, హైదరాబాద్ జిల్లా నేతలు ఆప్ నేత డాక్టర్ హరిచరణ్ అనుచరులు కమలం కండువా కప్పుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సినీ స్టార్ అభినవ్ కేతావత్ అనుచరులకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశంలో బీజేపీకి సానుకూలమైన వాతావరణం ఉందన్నారు కిషన్ రెడ్డి. దేశంలో మోదీకి పోటీ లేదన్నారు. మరోసారి మోదీ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. దేశ ప్రజలంతా మోదీ మరోసారి రావాలని కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఒక అవినీతి లేనటువంటి ప్రభుత్వము ఈరోజు మనం చూస్తా ఉన్నాం. అనేక ప్రభుత్వాలు వచ్చాయి దేశంలో, అనేక మంది పరిపాలించారు. కానీ ప్రతి ఒక్కరి మీద ఏ రకమైనటువంటి అవినీతి ఆరోపణ ఉండేది. కానీ గత 9.5 సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతి మరక లేకుండా చిత్తశుద్ధితో, నీతివంతంతో, ధర్మంతో పనిచేసినటువంటి ప్రభుత్వం ఎవరిదైనా ఉంది అంటే ఈరోజు మనకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు స్టేబుల్ గవర్నమెంట్, ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం కోరుకుంటున్నారు. ఈరోజు ఈ యొక్క చిన్న చిన్న పార్టీలు, అవినీతి పార్టీలు, కుటుంబ పార్టీలు, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఏదో కాంగ్రెస్ నేతృత్వంలో ఫ్రంట్ పెట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఓడించాలనేటువంటి పగటి కలలు కంటా ఉన్నారు. కానీ ప్రజలకు తెలుసు, ఎవరి ప్రభుత్వం ఉంటే స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంటుంది, ఎవరి నాయకత్వం అయితే సమర్థంగా ఈ దేశాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తుంది అనేటువంటి విషయం ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి అన్ని సర్వేలలో మోడీ గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు మన పార్టీలో అనేక మంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడే కాదు, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ చౌరస్తాలో కలిసినా. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో త్రిముఖ పోరు ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గట్టిగా పోరాడితేనే విజయం సాధించగలమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 6 గ్యారంటీలు కాదని 420 హామీలను ఎద్దేవా చేశారు. హామీలను నెరవేర్చలేక అప్పులు, శ్వేతపత్రాలు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిందని చెప్పారు. ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డగోలు హామీలు ఇచ్చారని దుయ్యబట్టారు. అయితే నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంపై బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా తెలంగాణ భవన్లో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో భేటీ నిర్వహించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో ఓట్ల పరంగా బారాస మొదటి స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉందని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఫలితాలతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, ప్రాతినిధ్యం కోసం రానున్న ఎన్నికల్లో గట్టిగా కొట్లాడితే లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించగలమన్నారు. బారాసకు ఎన్నికల్లో గెలుపు ఓటములు కొత్త కాదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి అడ్డగోలుగా 420 హామీలు ఇచ్చి ఇప్పటికే పలు హామీలపై మాట దాటేస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని ఉప ముఖ్యమంత్రి బట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారన్నారు. అప్పులు, శ్వేతపత్రాల పేరుతో తప్పించుకునే డ్రామాలు చేస్తున్నారని ఆక్షేపించారు. పేద ప్రజల కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి, ఇతర సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తే ఆయా లబ్ధిదారులతో పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజలను ఇబ్బంది పెట్టేలా లైన్లలో నిలబెట్టే దుస్థితికి కాంగ్రెస్ తీసుకొచ్చిందని, అస్తవ్యస్త పనితీరు, పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీని బీఆర్ఎస్ నేతలు కలిశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకోతపల్లి గ్రామం బీఆర్ఎస్ కార్యకర్త హత్యపై ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. డీజీపీని బీఆర్ఎస్ నేతలు కలిసి కొల్లాపూర్లో బీఆర్ఎస్ కార్యకర్త హత్యపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హత్య రాజకీయాలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో రాజకీయ కక్షలు మంచిది కాదన్నారు. మల్లేష్ కుటుంబానికి న్యాయం జరగాలన్నారు. స్థానిక పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారారన్నారు. చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్త హత్యకు కారకులను కఠినంగా శిక్షించాలన్నారు. మంత్రివర్యులు జూపల్లి కృష్ణరావు గారి సొంత నియోజకవర్గంలో పెద్దకొత్తపల్లి మండలంలో గండ్రావుపల్లె విలేజ్ లోపల మల్లేష్ అనే ఒక ఆర్మీ జవాన్, ఈ దేశానికి సేవ చేసిన ఒక ఆర్మీ జవాన్ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న తనను రాజకీయాల ఎన్నికల లోపల తనకు సహకరించాలనే కోణం లోపల వాళ్ళ గ్రామ సర్పంచ్ చెన్నయ్య గారు, ఎంపీటీసీ గారు భర్త వాళ్ళు కావాలని చెప్పి ఒక భూమి ఇష్యూను తగాదాన్ని ముంగడ పెట్టుకొని
వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో కూడా పనిచేయాలని చెప్పి ఒక కక్షపూరితంగా వివరించి భూ తగాదాలను ముంగడ పెట్టుకొని తను మల్లేష్ అనే వ్యక్తిని మా పార్టీ నాయకుని కార్యకర్తను హత్య చేయడం జరిగింది. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. దానికి సూత్రధారులైన వాళ్ళని పక్కకు తప్పించే ప్రయత్నంలో ఈరోజు యంత్రాంగం పనిచేస్తూ ఉంది, అధికార యంత్రాంగం. కాబట్టి ఈరోజు డీజీపీ గారికి కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులతో జరిగిన అన్యాయాన్ని వివరించి సంబంధించిన నిందితుల్ని, సూత్రధారుల్ని, పాత్రధారుల్ని అందరిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వారికి ఒక వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి హత్యా రాజకీయాల వల్ల అభివృద్ధిని ఆటంకపరచడం తప్ప రేపు ఎందుకంటే ఈ రాజకీయ కక్షణ ఈ కాంగ్రెస్ రావడం వలన నా భర్త ఇప్పుడు కాంగ్రెస్ గెలవడం వల్లనే నా భర్త ఈరోజు చనిపోయింది, లేకుంటే చనిపోయేవాడు కాదు. చిన్న భూమి వివాదం వల్ల అది వాళ్ళను ముందుకు పెట్టి చేయించిండ్రు హత్య. నా భర్తను అది అడ్డం పెట్టి చేయించిండ్రు అనమాట. ఇంకోటి నా భర్త ప్రెసిడెంట్, గొల్లోళ్ళకు ప్రెసిడెంట్ అనమాట, యాదవ సంఘానికి ప్రెసిడెంట్. అందులో కాంగ్రెస్ లీడర్లు ఏమన్నారంటే ధర్నా చేద్దాము, ఈ గొర్రెల గురించి ధర్నా చేద్దాం, రా 50 మందిని తీసుకొని రా అని అడిగింది సర్పంచ్. అంటే నేను రానని ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అలాంటి పగలు ఎన్నో పెట్టుకున్నాడు. వాళ్ళు చెప్పినట్టు వినకపోవడం వల్ల ఈ గుండాలతోనే చిన్న భూ వివాదాలను ముందు పెట్టి చిన్న భూమి, అది 10 గుంటల భూమి కూడా ఉండదు, ఆ ఇష్యూను ముందరికెట్టి నా భర్తను చనిపించి ఏమి తెలియనట్టు తిరుగుతున్నారు. వాళ్ళు మాకేం తెలియదమ్మా అన్నట్టు తిరుగుతున్నారు. అసలు ఏం కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఏకమవుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ నేతల మాటలో కేసీఆర్ను రక్షించాలనే తాపత్రయం కనిపిస్తుందన్నారు. ప్రాజెక్టు నిర్వహణను చూసే బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిలో అధికారుల పాత్ర కూడా ఉందని వ్యాఖ్యానించారు. సిబిఐ విచారణ కన్నా న్యాయ విచారణ గొప్పదన్నారు జీవన్ రెడ్డి. పారదర్శక విచారణ కోసమే ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణ జరిపిస్తుందని తెలిపారు. తెలంగాణ పదాన్ని చెరిపివేసే కుట్ర జరుగుతుందని చెప్పని పేర్కొనడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అసలు తెలంగాణ పదాన్ని చెరిపివేసిందే వీళ్ళ కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నా. వీళ్ళ అధికారంలో దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చడానికి ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమాలు చర్యలు చేపట్టకూడదు. ఇంతవరకు మీ అవినీతి, మీ కమిషనర్ భాగోతం తప్ప మీకు ఇంకోటి కనబడలేదని చెప్పి అంటున్నా. వీళ్ళ వాస్తవాలు వెలికి రాబోతున్న తరుణంలో వీళ్ళు ఏ విధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు న్యాయ విచారణను అడ్డుకోవాలని తలంపుతోని పరోక్ష మిత్రపక్షమైనటువంటి ఒక భారతీయ జనతా పార్టీని రంగంలోకి దించి న్యాయ విచారణ కాదు మాకు సిబిఐ కావాలంటారా? నాకు ఆశ్చర్యం. నిజంగా మీ భారతీయ జనతా పార్టీ నాయకులు, జాతీయ పార్టీ నాయకులు, వాళ్ళు అనుభవం గల నాయకులు, న్యాయ విచారణ పెద్దదా సిబిఐ పెద్దదా? సిబిఐ ఇస్ నథింగ్ బట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. ఏ విధంగా సిబిసిఐడి రాష్ట్ర స్థాయిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఏజెన్సీగా మనం పరిగణిస్తామో, సిబిఐ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్టేటువంటి ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అంటే ఏంటి? అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే పనిచేస్తుంది. అది అటువంటి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏదైతే ఉన్నగూరినటువంటి అవినీతి గాని, అవకతవకలే గాని, ప్రధానంగా ఏ బ్యారేజ్ కుంగిపోవడంతో వెలికి రావడం. కాంగ్రెస్ నేతలు అసత్యాలు, అబద్దాలు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాలా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. ఓడిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. అనురాగ్ విద్యా సంస్థల్లో ప్రతి నెల 5వ తేదీన జీతాలు ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం దొంగతనంగా ఉద్యోగం ఇచ్చినట్లు తీన్మార్ మల్లన్న అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనపై పరువు నష్టం దావా వేస్తామన్నారు. పై నుండి కింది వరకు ఇవాళ అహంకారంతో, అబద్ధాలతో, అసత్యాలతో గ్రామంలో మొదలు పెడితే పట్టణంలో వరకు, సెక్రటరియట్ వరకు కూడా అన్ని అబద్ధాలు, అసత్యాలు మాత్రమే ప్రచారం చేస్తున్నారు. ఎవరి మీద ఏ విధంగా కక్ష సాధింపు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులే వాళ్ళందరూ కూడా పోలీస్ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను మొత్తాన్ని కూడా దుర్వినియోగపరుస్తూ గెలిచిన ఎమ్మెల్యేలను కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా అవమానపరుస్తున్నారు, బెదిరిస్తున్నారు. కార్యకర్తలను అయితే చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళ అబద్ధ ప్రచారాలు ఏ విధంగా అంటే, మేము ఎన్నికైనా ఎమ్మెల్యేలం, ఎమ్మెల్సీలేము, ఎంపీలమే కాకుండా మా కుటుంబ సభ్యులు కూడా అందులోకి లాగి వారు రాక్షసానందం పొందుతూ అబద్ధాలని, అసత్యాలను నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పుకునే వాళ్ళు ఆయన పేరు తీసుకోవడం కూడా నాకు
కాంగ్రెస్ పార్టీ నేతల బుద్ధి మారడం లేదని, ప్రతిపక్షంలో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. ప్రజాపాలన మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలన్నారు. బీఆర్ఎస్ నేతలపై దుష్ప్రచారాలు మాడుకోవాలన్నారు. సమయం ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యేల క్వార్టర్స్ ను ఖాళీ చేయించారన్నారు. అప్పుల కుప్ప అంటూ తెలంగాణ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారన్నారు. రైతు బంధు నిధులు మంత్రుల కంపెనీలకు మళ్లించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందన్నారు. నిధులు ఎటు వెళ్తున్నాయో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంకా బుద్ధి మారలేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పనిచేయాలనేటటువంటి ఆలోచనను మర్చిపోయి ఇంకా వీళ్ళు అధికారంలో లేరు, అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ మీద నిందలేయాలి, వాళ్ళ మీద ఆరోపణలు చేయాలి, వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలనే ఆన్లైన్లోనే ఇంకా ఉన్నట్టు అదే ధోరణి కనబడుతూ ఉంది. ఇప్పటికైనా పద్ధతి మార్చమని ప్రజలు మీకు అధికారం ఇచ్చినారు, మీకు అవకాశం ఇచ్చినారు, ప్రజాపాలన అన్నారు. దాన్ని మాటల్లో కాకుండా చేతల్లో ఆచరణలో ఆ పరిపాలనను చూపెట్టే పని చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీకి, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు నేను హితబలుకుతూ ఉన్నాను. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అసత్య ఆరోపణలు, సత్యదూరమైనటువంటి ప్రచారాలు ఇవన్నీ బంద్ చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. మా మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంత దుష్ప్రచారం చేసినారు. మీరు చేసినటువంటి దుష్ప్రచారాన్ని కొంతమేరకు ప్రజలు కూడా నమ్మినారు. మీకు ఒక అవకాశం వచ్చింది, సరే అవకాశం వచ్చింది. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఏవైతే 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల లోపల అమలు చేస్తామన్నారు, దాన్ని మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుంది అనేటటువంటి దానికి ముడిపెట్టకుండా మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మళ్ళీ మేము ఇట్లా మాట్లాడుతూ ఒక మంత్రి ఉత్సాహం లేదని ఒకరంటారు, ఇంకొక ఆయన మీడియా మిత్రులు ఇట్లా మొత్తం ఇట్లా బల్లకు ఇట్లా అంటాడు, ఇంకో మంత్రి కమలానగర్ లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి పరిశీలించారు. హయత్ నగర్ డివిజన్ లోని కమలానగర్ లో డ్రైనేజీ మాన్ హోల్స్ నుండి మురుగునీరు సరిగ్గా వెళ్లడం లేదని స్థానికుల ఫిర్యాదుతో కార్పొరేటర్ పరిశీలించారు. డ్రైనేజీ సమస్యతో బాధపడుతున్న కమలనగర్ వాసుల సమస్య గురించి హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్పీ సూపర్వైజర్ బాలు నాయక్తో కలిసి డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు డ్రైనేజీ మాన్ హోల్స్ శుభ్రం చేయాలని సూచించారు. సుధాకర్ రెడ్డి మెమోరియల్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ 2023లో గెలుపొందిన క్రీడాకారులకు మెమెంటోస్ అందజేశారు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం బిఎన్ రెడ్డి నగర్లో సుధాకర్ రెడ్డి బ్యాడ్మింటన్ అకాడమీలో గత 3 రోజుల నుంచి బ్యాడ్మింటన్ పోటీలలో క్రీడాకారులకు మెమెంటోస్ అందజేశారు. జీఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ పద్మశ్రీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ తెలంగాణ ఉపాధ్యక్షుడు వెంకట్రావుతో కలిసి తెలంగాణ టూరిజం పూర్వ చైర్మన్ రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ వైస్ చైర్మన్ బహుమతులను అందజేశారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆర్ట్స్ కాలేజ్ గేటు ముందు ధర్నా నిర్వహించారు. గత కొన్ని నెలల నుంచి నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ చింతా గణేష్ విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థికి 10 నెలల మెస్ బిల్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 100 రూపాయలు ఉన్న బోనాఫైడ్ ఫీజును 10 రూపాయలకు తగ్గించాలన్నారు. తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో కీలకమైన అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవులు బలహీన వర్గాలకు ఇవ్వాలని గాలి వినోద్ కుమార్ అన్నారు. అప్పుడే సామాజిక న్యాయం పాటించినట్లు అవుతుందన్నారు. తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందన్నారు. ఓయూలో న్యాయశాఖలో ఉన్న 260 మంది పదవుల్లో 93% ఉన్న బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించాలని వారు కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు ప్రజాపాలన అంటున్నారు, మరొక వైపు సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి అంటున్నారు. కానీ వారి ఆచరణలో చూస్తే వారు సామాజిక న్యాయానికి విరుద్ధంగా వివరిస్తున్నారు. ఎట్లా అంటే ఇవాళ న్యాయ వ్యవస్థలో అత్యున్నతమైన పదవి అడ్వకేట్ జనరల్. అడ్వకేట్ జనరల్ ఒక రెడ్డి సుదర్శన్ రెడ్డికి ఇచ్చాడు. అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ కూడా ఒక రెడ్డికి ఇచ్చాడు. అంటే ఇవాళ కనీసం అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ ఒక మైనార్టీకి ఇచ్చినావు, ఒక ఎస్సీకి ఇచ్చినా, ఒక బీసీకి ఇచ్చినా బాగానే ఉండేది. నువ్వు గతంలో ఆల్రెడీ చేసిన ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన చేశాడు అడ్వకేట్ జనరల్గా. మళ్ళీ ఆయన అవసరం ఏంది తెలంగాణలో? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తినే ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావంటే అర్థమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు కదా ఇది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన సీనియర్ మోస్ట్ అడ్వకేట్లు ఎస్సీలలో ఉన్నారు, ఎస్టీలలో ఉన్నారు, బీసీలలో ఉన్నారు, మహిళలలో ఉన్నారు, మైనార్టీలలో ఉన్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టి నువ్వు మళ్ళా నీ రెడ్డి సామాజిక వర్గాన్ని ఎందుకు తెచ్చుకున్నావు? అంటే అడ్వకేట్ జనరల్ నీ రెడ్డి సామాజిక వర్గం ఏమి ఉండాలి, అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ నీ రెడ్డి సామాజిక వర్గం ఏమి ఉంటే మరి నీవు సామాజిక న్యాయం పరిపాలించినట్టు ప్రజా పరిపాలన చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా
బిల్కిస్ బాను కేసులో దోషులను బీజేపీ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తుందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు మోదీ సర్కార్కు చెంపపెట్టు లాంటిదన్నారు. और ये बात आप भी जानते हैं कि उसमें बीजेपी के दो एमएलएज ने ये एंडोर्स किया कि इन रेपिस्ट को छोड़ दिया जाए और एक बीजेपी के एमएलए ने उनको संस्कारी भी कहा था. आज सुप्रीम कोर्ट ने ये साफ कर दिया कि गवर्नमेंट ऑफ गुजरात जो बीजेपी की सरकार है वहाँ पर उन्होंने बिल्किस बानो के रेपिस्ट को छोड़ने में मदद की, फ्री किया, और जबकि उनके पास ये इख्तियार नहीं था. मैं सुप्रीम कोर्ट के इस फैसले का वेलकम करता हूँ, खैर मुक़द्दम करता हूँ और उम्मीद करता हूँ कि मुस्तक़बिल में फ्यूचर में कोई भी सरकार इस तरीक़े से एक्ट नहीं करेगी जिससे रेपिस्ट को छोड़ दिया जाए. रेपिस्ट जो होते हैं महिलाओं के, उनको ये मालूम होना चाहिए कि उनके पास कोई. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ జీవో 55ను రద్దు చేయాలని యూనివర్సిటీలో ధర్నా చేశారు విద్యార్థులు. రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు విద్యార్థులు. యూనివర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణానికి ఇవ్వొద్దని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ, ఏబీవీపీ విద్యార్థులు ఆందోళన చేశారు. ఇప్పటికే యూనివర్సిటీ భూములను ఇతర సంస్థలకు కేటాయించారని, తిరిగి వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విశ్వవిద్యాలయంకు సంబంధించిన 100 ఎకరాల స్థలాన్ని హైకోర్టు మంజూరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో హార్టికల్చర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 100 ఎకరాల భూమిని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి, ఈరోజు హైకోర్టు జస్టిస్లు కబ్జా చేస్తున్నారు. దీన్ని ఏబీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 100 ఎకరాలకు సంబంధించిన జియో నెంబర్ 55ను వెంటనే రద్దు చేయాలని ఈరోజు ఏబీపీ హెచ్చరిస్తుంది. లేని పక్షంలో ఈ యొక్క ఉద్యమం అనేది 15 యూనివర్సిటీల బంద్ పిలుపునిస్తుంది. రాష్ట్ర వ్యాప్తం మొత్తం కూడా దద్దరిల్లుతుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో విశ్వవిద్యాలయాలు వివక్షత గురై అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఏర్పడ్డది. మేము వచ్చిన తర్వాత సీఎం రేవంత్ ప్రగల్భాలు పలికిండు. ఈరోజు విద్యాలయాలకు విద్యకు నేను చాలా ఎక్కువ కృషి చేస్తాను, దానికి బ్లాక్ గ్రాంట్స్ కూడా కేటాయిస్తానని ప్రగల్భాలు పలికిండు. కానీ ఈరోజు వచ్చి నెల రోజులు కాకముందుకే ఈరోజు విశ్వవిద్యాలయం హార్టికల్చర్ 100 ఎకరాల భూమిని కబ్జా చేయడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. నీకు సిగ్గు చేయడాన్ని వివరిస్తున్నాం. సికింద్రాబాద్ నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే ఉద్యోగ కార్మిక సంఘాలు దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసేదాకా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం నాయకుడు ఎన్వీఏఎన్ చౌదరి అన్నారు. పీఎఫ్ఆర్డీఏ బిల్లు ద్వారా కార్మికులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని అన్నారు. మినిమం గ్యారెంటెడ్ పెన్షన్ ఇచ్చేదాకా పోరాటం చేస్తామని అన్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసేదాకా తమ నిరసన కొనసాగుతుందన్నారు. కార్మిక సంఘాలు, దేశవ్యాప్త కార్మిక సంఘాలన్నీ ఒక తాటిపైకి వచ్చి వాళ్ళ పిలుపు మేరకు రాఘవయ్య గారు ఎంటైర్ ఇండియాలో ఉన్న అన్ని యూనిట్స్లో 8, 9, 10, 11 రిలే హంగర్ ఫాస్టింగ్ చేయమని, ఈ యొక్క కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసేదాకా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, అలాగే పీఎఫ్ఆర్డీఏ బిల్లు ద్వారా కార్మికులకి అన్యాయం జరుగుతుంది కాబట్టి మినిమం గ్యారెంటెడ్ పెన్షన్ అయినా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ యొక్క రిలే హంగర్ ఫాస్ట్ జరుగుతుంది. దీని ద్వారా మరి ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ సికింద్రాబాద్ డివిజన్లో అన్ని బ్రాంచ్లు ఏకతాటిపై సెక్రటరీలు అందరూ వచ్చి ఈరోజు మరి ఈ యొక్క రిలే హంగర్ ఫాస్ట్లో పాల్గొనడం, దీన్ని 8, 9, 10, 11 కూడా దిగ్విజయం చేసి ఈ యొక్క కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసేదాకా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి మేము ఈ యొక్క కొత్త పెన్షన్ విధానాన్ని సాధిస్తాం. 1200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మదీనాగూడ నుంచి లింగంపల్లి పటంచెరు మీదుగా సంగారెడ్డి వరకు త్వరలో చేపట్టనున్న జాతీయ రహదారి విస్తరణ పనులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పరిశీలించారు. ముత్తంగి గ్రామాలలో చేపట్టనున్న విస్తరణ పనులపై సంబంధిత అధికారులతో కలిసి పటంచెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పరిశీలించారు.
ప్రధానంగా పటంచెరు పట్టణంలో రహదారి విస్తరణ పనులు ఎంతవరకు జరిగాయో అడిగి తెలుసుకున్నారు. ముత్తంగి గ్రామ పరిధిలో తప్పనిసరిగా యూటర్న్ ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజాప్రతినిధులు కోరారు. రహదారి విస్తరణ పూర్తయితే ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం అందుబాటులోకి రావడంతో పాటు ట్రాఫిక్ సమస్య తీరుతుందని ఎమ్మెల్యే జీఎంఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ రహదారుల సంస్థ ఈఈ ధర్మారెడ్డి, పటంచెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ముత్తంగి గ్రామ సర్పంచ్ ఉపేందర్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాజేంద్రనగర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని నూతన హైకోర్టు 100 ఎకరాలు కేటాయించిన జీవో నంబర్ 55ను వెంటనే రద్దు చేయాలని ఏపీవీపీ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిపాలన భవన్ ముందు ధర్నా నిర్వహించారు. జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు ఏబీవీపీ తెలంగాణ ఆల్ యూనివర్సిటీ కన్వీనర్ జీవన్. 35 సంవత్సరాలు రాత్రి పగలు కష్టపడి పరిశోధనలు చేసి యూనివర్సిటీని అభివృద్ధి చేస్తే ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి విశ్వవిద్యాలయాన్ని అన్యకాంతం చేయాలని చూస్తుందని ఏబీవీపీ తెలంగాణ ఆల్ యూనివర్సిటీ కన్వీనర్ జీవన్ మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే జీవోను రద్దు చేయకపోతే రానున్న రోజుల్లో ఒక్క విశ్వవిద్యాలయం సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అగ్రికల్చర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో జీవో నెంబర్ 55ను వెంటనే రద్దు చేయాలని ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. విశ్వవిద్యాలయంలో ఇప్పటికైనా ప్రభుత్వము మొండి నిద్ర నుంచి లేచి విశ్వవిద్యాలయాలు విద్య పైన కృషి చేసి విద్యార్థులకు చైతన్యవంతులు చేసేగా విధంగా ప్రోత్సహించాలి తప్ప మరొకటి కాదని ఈరోజు 10 ఏళ్ల పాటు ఈరోజు విశ్వవిద్యాలయాలపై వివక్ష కొనసాగింది. ఇప్పుడైనా విశ్వవిద్యాలయాల అభ్యున్నతికి విద్యార్థుల నాణ్యమైన విద్య అందుతుందని భావిస్తున్న క్రమంలో ఈరోజు నెల రోజులు గడవక ముందే ఈరోజు మొండి ప్రభుత్వము మాది కూడా రాక్షస పాలన అని చెప్పి ఈరోజు ప్రభుత్వము ఈ 55 జీవోను తీసుకొచ్చింది. ఈ విశ్వవిద్యాలయాలు హార్టికల్చర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి 1000 ఎకరాలు కేటాయించాల్సింది పోయి ఈరోజు మళ్ళీ ఇందులో 100 ఎకరాలు హైకోర్టు తీసుకోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఈరోజు మనం న్యాయం కోసము మెట్లాకాల్సిన న్యాయస్థానాలు ఈరోజు ఇక్కడ కోర్టు పెడితే మేము ఎక్కడికి పోవాలి? విద్యార్థుల సమస్యలు విశ్వవిద్యాలయాల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు విద్యార్థి లోకం ఉంది. ఇప్పటికైనా ఈ జస్టిస్ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ మేల్కొని విద్యార్థుల నాణ్యత గురించి విద్యార్థుల భవిష్యత్తు ప్రైవేట్ పాఠశాలలు సాంకేతిక కళాశాల అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రైవేట్ ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రైవేట్ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు ప్రైవేటు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రైవేటు అధ్యాపకులకు నిబంధనల ప్రకారం వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని పలు సంఘాల నాయకులు వెల్లడించారు. ఇలా ప్రతి నెల 36 కోట్ల రూపాయల వరకు కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించడమే కాక మహిళా అధ్యాపకులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం త్వరలో ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. లెక్చర్స్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వీరందరూ కూడా కనీస వేతనాల చట్టం అమల్లో లేదు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు జీతాలు వేసి మళ్లీ దాంట్లో సగం తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యవాదులుగా ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం. త్వరలో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ పద్ధతి మంచిది కాదు. మరి దీన్ని మార్చుకోకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తాం, ఉద్యమం చేస్తాం. అందరూ ముందుకు రండి, మీ సమస్యల మీద మనం కలిసి పోరాటం చేసుకుందాం, మన హక్కులు మనం సాధించుకుందాం తెలియజేస్తూ జై తెలంగాణ, ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. ఇవాళ మనం క్యాలెండర్ డైరీ ఆవిష్కరించినంత మాత్రాన మనం సంతోషం కాదు. ఇక్కడ మన హక్కులు ఏవైతే ఉన్నాయో సాధించుకున్న తర్వాత మనం ఆ రోజు సంతోషం వెల్లడించుకోవాల్సి వస్తుంది. నెలవారీగా ఇచ్చేటువంటి జీతము ఏ విధంగా ఉంది అంటే బయట కూలీల కంటే తక్కువ ఉందని చెప్పేసి అన్నవాళ్ళు ఏదైతే అన్నారో. రైల్వేలో ఎన్సీపీ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్లో కార్మికులు రీలే నిరాహార దీక్షలకు దిగారు. ఓపీఎస్ విధానాన్ని అమలు చేయకపోతే సమ్మెకు దిగుతామని రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు హెచ్చరించారు. రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో తమ సమస్యలు పరిష్కరించే వారికే తాము ఓటు వేస్తామని స్పష్టం చేశారు. రైల్వే కార్మికులకు డీఏ పెంపుదలతో కూడా అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలపై చొరవ చూపాలని కోరారు. ఎన్పిఎస్ ని తీసేసి ఓపీఎస్ అందరూ కూడా అందేలాగా, ఆ ఫలాలు అందరూ కూడా మన కార్మికులకి అందరికీ అందేలాగా చూడడం మన ఎజెండా. దీన్ని 100% మేము సాధించుకుంటామని కళాఖండిగా ఈ ఎర్ర జెండా సాక్షిగా ఓపీఎస్ ని మేము సాధిస్తామని మీ యొక్క పాత్రికేయుల సమక్షంలో, ఈ యొక్క కార్మికులందరి సమక్షంలో మేము గట్టిగా గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈ యొక్క ఉద్యమాన్ని మరొక ఉధృతం చేసి ముందుకు తీసుకెళ్లి మా యొక్క ఎజెండా ఏదుందో దాన్ని 100% సాధిస్తామని మీ అందరి సమక్షంలో మేము విన్నపిస్తున్నాం. ఎన్పిఎస్
తీసేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రావాలని. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని దోషికుంట చెరువులో కబ్జాలను ఇరిగేషన్ అధికారులు తొలగించారు. కుంటలు, చెరువులు యథేచ్ఛగా కబ్జాలకు గురవుతున్న ఇరిగేషన్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. దోషికుంట చెరువు కబ్జాకు గురవుతుందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో కబ్జాలను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. జేసీబీతో చెరువు వద్దకు వచ్చిన ఇరిగేషన్ అధికారులు కబ్జాకు గురైన చెరువును పరిశీలించి తూతూ మంత్రంగా కూల్చివేతలు చేపట్టి వెళ్లిపోయినట్లు స్థానికులు ఆరోపించారు. చెరువుకు సంబంధించిన అలుగును కూల్చివేసినా స్పందించకపోవడంతో స్థానికులు ఫిర్యాదు చేయగా చెరువు అలుగును మరమ్మతులు చేశారు అధికారులు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఏఈ స్థాయి అధికారులు శంషాబాద్లో విధులు నిర్వర్తించాల్సి ఉన్నప్పటికీ విలువైన చెరువులు, కుంటలు కబ్జాకు గురైన అందుకు సంబంధించిన సమాచారం తమ వద్ద లేదని ఇరిగేషన్ అధికారులు చెప్పారు. మేము ఇక్కడ సైట్ ఇన్స్పెక్ట్ చేసి ఇమీడియట్లీ ఆ అలుగుని రిస్టోర్ చేశాము. అలాగే ఎఫ్టీఎల్ ఏరియాలో ఒక కన్స్ట్రక్షన్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఒకటి నడుస్తుంది. ఈరోజు దాన్ని కూడా మిషన్ పెట్టి రెవెన్యూ అండ్ మున్సిపల్ అధికారులు మేము అందరం కలిసి డిస్మాంట్లింగ్ చేయడం జరిగింది. చెరువు భూముల్లో ఎక్కడైనా ఇట్లాంటి ఆక్రమణలు ఉంటే సహించలేదు, వెంటనే వాటిని తీసేస్తున్నాము డిపార్ట్మెంట్ అందరం కలిసి. ఇప్పుడు ఇక్కడ హలో హైదరాబాద్ అన్ని దాని ఎఫ్టీఎల్ పర్మిషన్లు మేము ఇవ్వము. కాకపోతే మా ఎఫ్టీఎల్ బఫర్ పాయింట్ల ప్రకారం వాళ్ళు బయటే ఉన్నారు. మా ఏరియాలో లేదు. అది చెరువులనే ఉందని చెప్పి ఇక్కడ లోకల్ అంటారు సార్. చెరువు ఎఫ్టీఎల్ మ్యాప్ పబ్లిక్ డొమైన్లో ఉంది, మీరు కూడా చూసుకోవచ్చు. మేము కూడా అందరికి ఎవరికైనా చూసుకోవచ్చు, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. డిమాలిషన్ చేసింది అది చెరువులో ఉంటుంది, ఎఫ్టీఎల్లో ఉంటుంది. అది పిల్లర్స్ వేయబోయారు, తీపిచ్చేస్తారు. నిజామాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 5న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుని భార్య అశ్విని తన మేనబావతో కలిసి హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు గురైన వ్యక్తి చేతిపై పచ్చబొట్టు ఆధారంగా కేసును ఛేదించామని పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపుతున్నట్లు చెప్పారు. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, గ్యాప్ పెరిగింది. ఈ టైంలో తన వైఫ్ అశ్విని, బావ అతనితో ఈమెకు ఇలిసిట్ రిలేషన్ డెవలప్ అవుతుంది. ఈ విధంగా హెరాస్ చేస్తున్నాడు అనే దాన్ని మనసులో పెట్టుకుని ఇద్దరు కలిసి అతన్ని ఎలిమినేట్ చేయాలని, చంపాలని ఒక ప్లాన్ చేసుకున్నారు. అతన్ని డిసిజన్ తీసుకొని అతన్ని ఇంటాక్సికేషన్ కండిషన్లో తాపించి అతన్ని మల్లారం ఫారెస్ట్ ఏరియాలో ఒక నైఫ్ తీసుకొని గొంతు కోసి చంపడం జరిగింది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అశ్విని తర్వాత ఆమె బావ అయిన రాముని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక నైఫ్, 2 మొబైల్స్, ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళిద్దరిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ రాజు తండ్రి ఇటికల యాదయ్య మరణించడంతో వారి కుటుంబాన్ని శిరలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా సంతాపం ప్రకటించారు. ఇటికల యాదయ్య భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు శిరలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. డ్రైవర్ రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. ఖాళీ టమాటా ట్రేల మధ్య గంజాయిని ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఖాళీ టమాటా ట్రేలతో వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఏపీ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద సాగర్ పోలీసులు తనిఖీ చేశారు. అందులో ఖాళీ టమాటా ట్రేల మధ్యలో గంజాయిని గుర్తించారు. వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేసి 168 ప్యాకెట్లలో ఉన్న 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడి గంజాయి విలువ దాదాపు 80 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 4 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.